ప్రైజ్ ద లార్డ్ యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు రమేష్. ముందుగా హెడ్లైన్స్. ముప్పై మంది క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. ఆరాధన టీవీ ద్వారా నూతనంగా లైబ్రరీ మరియు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ల ప్రారంభం. క్రైస్తవుల పవిత్ర దేశం వాటికన్ సిటీని ధ్వంసం చేసే కుట్రలో ఐసిస్ తీవ్రవాదులు. మధ్యధరా సముద్రంలో బోటు మునిగి గల్లంతైన 700 మంది లిబియా శరణార్థులు. విజయవంతంగా యెరూషలేం యాత్ర ముగించుకొని స్వదేశం చేరిన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 22వ బృందం. షాదీ ముబారక్ పథకం ద్వారా తెలంగాణ నిరుపేద క్రైస్తవ యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం. గర్వాపసి అని పిలుస్తున్న ఇంకా హృదయాల నిండా అంటరానితనంలో భారత జనాంగం. వివరాల్లోకి వెళ్తే, ఇథియోపియాకు చెందిన 30 మంది క్రైస్తవులను ఐసిస్ తీవ్రవాదులు బందీలుగా చెరపట్టి హతమార్చారు. కాషాయ దుస్తులు ధరింపజేసి బందీలను 2 గుంపులుగా చేసిన తీవ్రవాదులు సముద్ర తీర ప్రాంతంలో 12 మందిని తలలు నరికి చంపేశారు. మరో 18 మందిని ఎడారి ప్రాంతానికి తీసుకుపోయి తలలపై కాల్చి చంపారు. ఐసిస్ తీవ్రవాదులు ఇథియోపియాలోని క్రైస్తవులను ఇస్లాంలోకి మారమని బలవంతం చేయడం, దానికి వారు నిరాకరించడంతో ఈ దారుణానికి వారు తెగబడ్డారు. సిరియాలో మతం మార్చుకోవడానికి అంగీకరించని క్రైస్తవులు ప్రత్యేక పన్ను చెల్లించడం ద్వారా ఈ విపత్తు నుండి తప్పించుకోగలుగుతున్నారు. ఇక్కడి క్రైస్తవుల విశ్వాసాన్ని, వారి నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసులుగా మనమంతా వారి కొరకు ప్రార్థిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం చర్చనీయాంశం కాగా, దానికి ప్రధాన కారణమైన ఐసిస్ను కట్టడి చేయడానికి ఒక ప్రక్కన ఇరాక్, మరో ప్రక్క ఈజిప్ట్ ప్రభుత్వాలు సైనిక చర్యలు చేపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈజిప్ట్ సైన్యం సినాయి ప్రాంతంలో 13 మంది ఐసిస్ తీవ్రవాదులను వెంటాడి మట్టుపెట్టడం జరిగింది. ఈ తీవ్రవాదులు భారీ విధ్వంసానికి సన్నాహాలు చేస్తున్న విషయాన్ని కనిపెట్టి వారి వ్యూహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది సైన్యం. ఈజిప్ట్ పశ్చిమ ఆరిస్లోని జువైడ్ నగరంలో ఉన్న విమానాశ్రయంలో భారీ పేలుళ్లకు కుట్రపన్నారు ఉగ్రవాదులు. అంతేకాక ఒక ఆత్మాహుతి దాడికి కూడా సన్నాహాలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. ఒక ప్రక్కన ఇదిలా ఉంటే, మరో ప్రక్కన 3000 మంది ట్యూనిషియన్ యువకులు ఐసిస్ భావజాలానికి ప్రేరేపితులై ఉగ్రవాద సంస్థలో చేరిపోయారు. టర్కీ గుండా వలస వెళ్లి ఐసిస్ సంస్థలో చేరాలని ప్రయత్నించిన మరో 12,000 మందిని అడ్డుకున్నట్టు ట్యూనిషియా రక్షణ శాఖ సహాయ మంత్రి రఫీక్ చెల్లి తెలియజేస్తున్నారు. ఇప్పటికే లిబియా నుండి అనేక మంది ఉగ్రవాద సంస్థలో చేరి శిక్షణ పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, జకార్తాలో జరుగుతున్న ఆసియా ఆఫ్రికా సదస్సులో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాల్గొని ఉగ్రవాద మహమ్మారిని తుదముట్టించేందుకు ఆసియా ఆఫ్రికా దేశాలు ఐక్యంగా కఠినంగా వ్యవహరించాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులు క్రైస్తవులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మధ్య ఆసియాలో ఐసిస్, బోకోహరాం లాంటి సంస్థలు క్రైస్తవులను చిత్రహింసలకు గురిచేస్తూ చంపేయడం ప్రతిరోజు జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో బలంగా ఉన్న ఆల్ ఖైదా ఇప్పుడు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భద్రతా దళాలు ఇటలీలో దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో అనూహ్యంగా 18 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరికీ అల్ ఖైదా సంస్థతో సంబంధాలున్నట్లు, వారిలో ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారి ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం అల్ ఖైదా సంస్థ వాటికన్ సిటీని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడనున్నట్లు వెల్లడైంది. లిబియా నుండి చేపలు పట్టే బోటుల్లో పొట్టకూటి కోసం ఇటలీకి బయలుదేరిన వలసదారుల బోటు సముద్రంలో తిరగబడిపోయింది. ఈ సంఘటనలో సుమారు 700 మంది గల్లంతయ్యారు.
శనివారం రాత్రి క్రిక్కిరిసిన బోటులో ఉన్న వలసదారులకు పోర్చుగీస్ వ్యాపార నౌక తారసపడడంతో ఆ నౌక వారిని ఆకర్షించాలనే ప్రయత్నంలో అందరూ బోటులో ఒక ప్రక్కకు రావడంతో ఆ బోటు కాస్త తిరగబడింది. ఈ సంఘటనలో 28 మందిని రక్షించగలిగారు. ఇప్పటి వరకు 24 మృతదేహాలు లభ్యమయ్యాయి. మధ్యధరా సముద్రంలో వలసదారుల పడవలు మునగడం ఈ వారంలో ఇది మూడోసారి. Authorities believe the overcrowded boat capsized when migrants moved to one side as a merchant ship approached to aid them. The tragedy is likely to increase calls for more help to Italy from Europe. The EU Triton border protection operation, which replaced Italy's former search and rescue operation last year, has been strongly criticised for being underfunded. As the start of good weather brings the annual surge in crossings, the International Organization for Migration say fewer migrants have reached the Italian coast so far this year than last, and the number of deaths has risen almost ninefold. పల్స్ పోలియో ద్వారా పోలియో మహమ్మారిని అరికట్టే ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. 3 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో ఈ ప్రాజెక్టు ద్వారా పోలియో అదుపులోనికి వచ్చింది. కానీ 2011లో పోలియో వ్యాక్సినేషన్ను పాశ్చాత్య దేశాల కుట్రగా ఆల్-ఖైదా భావించి దాన్ని నిషేధించింది. అయినప్పటికీ ప్రభుత్వ హెల్త్ వర్కర్లు తమ విధి నిర్వహణలో భాగంగా పోలియో చుక్కలు వేస్తుంటే గత 3 ఏళ్లలో అల్-ఖైదా తాలిబాన్ తీవ్రవాదులు ఇప్పటి వరకు 80 మందిని కాల్చి చంపేశారు. దీంతో దేశవ్యాప్తంగా పోలియో వ్యాధి మళ్లీ విజృంభించింది. ఇంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఫర్హానా తౌసీఫ్ అనే నర్స్ తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాకిస్తాన్ వీధులలో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తూ ఈ పోలియో నివారణకు తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఇంత గొప్ప సేవ చేస్తున్న ఈమె ఎంతైనా అభినందనీయురాలు. ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్లోని ఒక బ్యాంకు వెలుపల ఏప్రిల్ 18 శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 33 మంది అక్కడికక్కడే మరణించగా మరో 100 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకు నుండి జీతాలు తీసుకుంటున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. మధ్యాసియాలో తీవ్రవాదం వెర్రితలలు వేస్తుండడం, అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడం చూస్తుంటే ఈ మొత్తం సంఘటనలన్నీ అంత్యదినాల సూచనలుగా కనబడుతున్నాయి. A suicide bomb in Afghanistan has claimed the lives of at least 33 people and injured more than 100. The blast in the eastern city of Jalalabad appeared to target a bank where government workers collect their salaries, according to the city's police chief. Police also said that they suspect that a second bomb went off as people rushed to help victims of the first blast. Taliban insurgents have denied involvement in Saturday's attack, although they have claimed responsibility for a wave of killings since the drawdown of foreign forces in the country. Only a few thousand NATO troops are left in Afghanistan, down from a peak of 130,000 in 2012. ఆగ్రాలోని ప్రతాప్పూరా ప్రాంతంలోని సెయింట్ మేరీస్ చర్చ్పై ఏప్రిల్ 16న జరిగిన దాడి విధ్వంసానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మత దురహంకారుల విధ్వంసంగా భావించి మొదట దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనంతరం కేసులో మరో కోణం కనిపించింది. పూర్వాపరాలకు వెళితే హైదర్ ఆలీ అనే ముస్లిం ఈ చర్చికి వెళ్లే యువతిని ప్రేమించాడు. దానికి ఆమె కూడా సమ్మతించింది. అయితే ఆమె కుటుంబీకులు ఈ బంధాన్ని నిరాకరించి ఆమెను కట్టడి చేశారు. దీంతో వారిపై అక్కసు పెంచుకుని రెచ్చిపోయిన హైదర్ ఆలీ తన స్నేహితుల సహాయంతో చర్చిపై దాడికి తెగబడి ఈ సెయింట్ మేరీస్ చర్చిని పూర్తిగా ధ్వంసం చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి నేరం అంగీకరించాడు. గర్వాపసి అంటూ గొంతులు చించుకుంటున్న మతవాదుల మాట ఒకటి చేత ఒకటనే వాస్తవం మనకిప్పుడు స్పష్టమవుతోంది. అంటరానితనం, అమానుషం లాంటి కొటేషన్లు వేదికల మీద వల్లించడానికే గాని పాటించడానికి కాదనేది మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ జాడ్యం సమూలంగా విస్తరించి వికటహట్టహాసం చేస్తోంది.
దేశ ప్రధాని ప్రపంచ సదస్సులలో చెప్పుకుంటున్న భారతీయ సంస్కృతి గొప్పతనం వెనుక దాగి ఉన్న చీకటి కోణం ఈ అంటరానితనం. అంటరానితనంపై చట్టాలు ఉన్న మనువాద భావజాలం నుండి మానవవాద భావజాలంలోకి రాని మతవాద సమాజం నేడు భారతదేశాన్ని ఏలుతోంది. నేటికి దళితులను అంటరాని వారిగా చూస్తూ మానవత్వానికి మచ్చ తెస్తున్న మన దేశ దౌర్భాగ్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం. अंदर નથી આવું કેમ આપણે એટલે તમે તો ન આવડે તને કોણ આપડાવ હાલી યા છે બધા લોક ઇન્ડિયન ઘરે આપડા આ બચ્ચે મટાડ દો બધાય જતા હાથ લે જા मैं कह रहा है काम करना அப்படி போட்டு போனா என்ன போட்டு போகக்கூடாது. அங்கிட்டலாம் போடலாம், அவங்க வீட்டு போடலாம், நான் ஒன்றும் போடக்கூடாது ஊரில். அவங்க என்ன ஒரு சாதி கேட்டாப்பா. हाँ, रावत घर के भी खड़े हैं. कौन है यहाँ पे रावत? हाँ, क्या है तो रावत क्या है बगल में सब आइए ना, थोड़ा आगे आइए ना. हाँ सर, आप रावत हैं? यस सर. आप मास्टर हैं? यस सर. आप मास्टर हैं? यस सर. नाम क्या है आपका? महेश प्रसाद रावत. ये छुआछूत क्यों करवाते हैं स्कूल में? नहीं सर, ऐसा तो नहीं होता है. क्लास में क्लास बिठाते हैं सबको. क्लास में नहीं बैठे. हम लोग आगे बैठते हैं तो पीछे कर देते हैं सर. और तुम लोग? हम लोग आगे बैठाते हैं. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద మైనారిటీ యువతులకు అనగా క్రైస్తవ వధువులకు వివాహ విషయంలో ప్రభుత్వ తోడ్పాటుగా షాదీ ముబారక్ పథకం క్రింద 51,000 రూపాయలు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందిస్తోంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షలకు మించని 18 సంవత్సరాల వయస్సు నిండిన తెలంగాణ మైనారిటీ యువతులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను పంపుకొని వివాహానికి ముందుగా ఈ పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు 0402339106 నంబర్లో కానీ లేదా టోల్ ఫ్రీ నంబర్ 180042511068లో కానీ సంప్రదించవచ్చు. యూసీవీలో చిన్న విరామం అనంతరం మరిన్ని విశేషాలు. కమింగ్ అప్. ఆరాధన టీవీ ద్వారా నూతనంగా లైబ్రరీ మరియు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ల ప్రారంభం. విజయవంతంగా యెరూషలేం యాత్ర ముగించుకొని స్వదేశం చేరిన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 22వ బృందం. యూసీవీకి తిరిగి స్వాగతం. మెదక్ డయాసిస్లో దీర్ఘకాలం దైవ పరిచర్యలో సేవలందించిన సీనియర్ రిటైర్డ్ పాస్టర్ రెవరెండ్ చాపల డి సదానందం ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం ప్రభునందు నిద్రించారు. వీరి వయస్సు 64 సంవత్సరాలు. వీరికి సతీమణి రాణి, 2 కుమారులు ఉన్నారు. సిఎస్ఐ సంఘాల పక్షంగా జంట నగరాల డీసీసీ అధ్యక్షులుగా బొలారం, సనత్ నగర్, రామ్కోట్, రహమత్ నగర్, మెట్టుగూడ తదితర సిఎస్ఐ సంఘాలలో నిజాయితీతో కూడిన ఖచ్చితమైన పరిచర్య చేసిన దైవజనులు వీరు. ఏప్రిల్ 24న సికింద్రాబాద్లోని సిఎస్ఐ డయాసిస్ ఆఫీస్లో ఫ్యూనరల్ ఆరాధన అనంతరం మెట్టుగూడ సిమెట్రీలో వందలాది అభిమానులు, దైవజనులు, బంధువుల సమక్షంలో భూస్థాపన కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగింది. ఏప్రిల్ 27 సోమవారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ క్లాక్ టవర్లోని సిఎస్ఐ వెస్లీ చర్చ్లో జ్ఞాపకార్థ కూడిక జరగనుంది.
జీసస్ కాల్స్ డైరెక్టర్ డాక్టర్ పాల్ దినకరన్ దర్శనం ప్రకారంగా డైనమిక్ కిడ్స్ క్యాంప్ ద్వారా యవనస్తులు భవిష్యత్తులో గొప్ప అపోస్తులుగాను ప్రవక్తలుగాను సిద్ధపరచడానికి సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్లో ఏప్రిల్ 25 శనివారం సాయంత్రం గొప్ప కూడిక జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆధ్యాత్మికతను పెంపొందించుకునే క్రైస్తవ జీవితం అనే అంశం మీద బోధించడం జరిగింది. సుమారు 200 మంది చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రీజనల్ డైరెక్టర్ సిజ్జు థామస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా VBS ఇన్ఛార్జ్ డైరెక్టర్ సునీత సాల్మన్ నేతృత్వంలో దేవుని మహిమార్థమై ఈ కార్యక్రమం జరిగింది. ఇదే కార్యక్రమంలో క్రిస్టియన్ చిల్డ్రన్ క్లబ్ లాంఛనంగా ప్రారంభించారు. CSI నంద్యాల అధ్యక్ష ఖండము 4వ డయాసిస్ మిషన్ ఫెస్టివల్ మరియు 200 సంవత్సరాల SPG మిషన్ ఉత్సవాలు నంద్యాలలో మే 3, 4, 5 తేదీలలో జరగనున్నాయి. హద్దులు లేని పరిచర్య అనే అంశంపై జరగనున్న ఈ మహా ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా CSI మోడరేటర్ బిషప్ రైట్ రెవరెండ్ గోవాడ దైవాశీర్వాదం హాజరవుతుండగా డిప్యూటీ మోడరేటర్ రైట్ రెవరెండ్ థామస్ కే ఉమ్మన్, జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ DR సదానంద్, ట్రెజరర్ అడ్వకేట్ రాబర్ట్ బ్రూస్ తదితర పెద్దలు కూడా హాజరవుతున్నారు. నంద్యాల డయాసిస్ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ E పుష్పలత నేతృత్వంలో జరగనున్న ఈ ఉత్సవానికి రెవరెండ్ అబ్రహాం J ప్రేమ్చంద్ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. సికింద్రాబాద్ డైమండ్ పాయింట్లోని గ్రేస్ కమ్యూనిటీ బ్యాప్టిస్ట్ చర్చ్ 20వ వార్షికోత్సవ వేడుక మే 3వ తేదీన సాయంత్రం జరగనుంది. రెవరెండ్ డాక్టర్ ఇమ్మాన్యుయల్ దామెరా ఈ సంఘ కాపరిగా సేవా పరిచర్య ప్రారంభించి గత 19 ఏళ్లు ఘనమైన దేవుని సేవ చేసి 20వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టి పరిచర్యను కొనసాగిస్తున్న శుభ సమయాన వారికి వారి సంఘ సభ్యులకు ఎరిగిన ప్రియులందరూ శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సంఘం ప్రభుని పరిచర్యలో మరింత ముందుకు కొనసాగాలని, ఆయన రాకడ సమయంలో ఎత్తబడే సంఘంగా ఉండాలని మనమంతా కోరుకుందాం. ఆరాధన టీవీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని సెయింట్ మేరీస్ చర్చ్ ఎదురుగానున్న ఆమ్శ్రీ క్లాసిక్ బిల్డింగ్ 2nd ఫ్లోర్లో ఆరాధన లైబ్రరీ ఏప్రిల్ 25న దాత ముత్యపాకరాజు చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ లైబ్రరీలో క్రైస్తవ సాహిత్యంతో కూడిన వేలాది పుస్తకాలు క్రైస్తవ విశ్వాసులకు, పుస్తక ప్రియులకు, థియాలజీ విద్యార్థులకు అందుబాటులో ఉంచబడ్డాయి. అధునాతన హంగులతో వివిధ రచయితలు ఆత్మ ప్రేరణతో రచించిన చక్కని ఇంగ్లీష్ మరియు తెలుగు పుస్తకాలు ఈ లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో దాత ముత్యపాకరాజు, ఆరాధన టీవీ చైర్మన్ పాల్దేవ్ ప్రేంపుల్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉషాపాల్, రెవరెండ్ డాక్టర్ దాస్బాబు, రెవరెండ్ డాక్టర్ E సత్య సువార్తరాజు, డాక్టర్ శాంసన్ గాంధీ, ముత్యపాకరాజు కుటుంబీకులు, మిత్రులు, ఆరాధన టీవీ స్టాఫ్, క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐ థ్యాంక్ బ్రదర్ పాల్ అండ్ సిస్టర్ రూషా పాల్ ఫర్ దేర్ ఎంకరేజ్మెంట్, ఫర్ దేర్ లవ్. They have shown me as their family member, and I still hope that I will get the same love till my death. డెఫినెట్గా దీన్ని ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. దేవుడు మాకు ఛాన్స్ ఇస్తున్నారని మేము అనుకుంటున్నాము. మా ఛానల్ తరఫున ఇదే రకంగా ప్రతి జిల్లాలో ఒక లైబ్రరీ కూడా తెరిసే అవకాశం వస్తుందేమో తెలియదు. ఎందుకంటే ఈ లైబ్రరీ ద్వారా మేము మా టెలివిజన్ ద్వారా పిలుపును కూడా ఇస్తాము. ఏమని, ఎవరెవరి దగ్గర అయితే బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ మీరు విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్, విచ్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్, యూ కెన్ డొనేట్ టు దిస్ లైబ్రరీ అండ్ దేర్ బై వీ కెన్, డబ్బులు పెద్ద అవసరం లేదండి. ఒకసారి మనం స్టార్ట్ చేసినామంటే మన వాళ్ళు బుక్స్ ఇస్తే ఆ బుక్స్ని వీ కెన్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ సచ్ లైబ్రరీస్. మీలాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా ముందుకు రావచ్చు, తెలియదు. సో దేవుడి ప్రేరేపిస్తే మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. థియాలజికల్ కాలేజెస్లో కూడా ఇన్ని బుక్స్ లేవు. అటువంటి లైబ్రరీని ఆరాధన టీవీ ఛానల్ ద్వారా తెలుగు ప్రజానీకానికి అందిస్తున్నటువంటి
రాజు గారిని మనసారా అభినందిస్తున్నా. నేను ఒక వ్రాయబడినటువంటి ఒక మాట ఎంతకాలమైనా సరే మాట్లాడుతూనే ఉంటుంది. మనం మీడియా పరిచర్య దేవుడు మన పాలదేవప్రియం గారికి ఇచ్చి ఉన్నారు. మీడియాలో పలకబడిన మాట ఆ రోజుతో అయిపోయింది. ఒకవేళ ఎవడైనా మన ఛానల్ పెట్టుకొని చూడగలిగితే అది చూశారు, ఒకవేళ చూడకపోతే అయిపోయింది, వెళ్ళిపోయింది గాల్లోకి అది. కానీ అచ్చువేయబడి వ్రాయబడినటువంటి ఒక పుస్తకం అనేటువంటిది ఇట్ విల్ స్పీక్ ఫర్ ఎవర్. ఎంతకాలం ఉంటుందో కాగితం అంతకాలం అది మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. అది రాజు కానివ్వండి, బంట్రోత్ కానివ్వండి, అది మాట్లాడుతూనే ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ పవర్ అండ్ వాల్యూ ఈవెన్ ఆఫ్టర్ ఏజెస్. ఎన్ని తరాలైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెడ్ సీ స్క్రోల్స్ ఈ రోజు కూడా ఇన్ని వందల సంవత్సరాల తర్వాత అవి మాట్లాడుతున్నాయి. ఈరోజు నేను చాలా విషయాలు మనం వింటూ ఉంటాం, ఈవెన్ మీడియా ద్వారా మనం వింటూ ఉంటాం. ఇదేనా మీకు నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ప్రియులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా సికింద్రాబాద్లో క్లాక్ టవర్కి దగ్గరగా, రైల్వే స్టేషన్కి దగ్గరగా, జూబ్లీ బస్ స్టాండ్కి దగ్గరగా, వాకబుల్ డిస్టెన్స్గా ఉండినటువంటి ఒక మంచి సెంటర్గా ఉండినటువంటి ఈ యొక్క సెంటర్లో ఈ అద్భుతమైనటువంటి ఆరాధన లైబ్రరీ, ఆరాధన టీవీ ఛానల్ సంబంధించిన లైబ్రరీ కమ్ కౌన్సిలింగ్ సెంటర్ అనేటువంటి రీతిగా ఇక్కడ ఏర్పాటు చేపినటువంటి విధానాన్ని బట్టి రండి. సికింద్రాబాద్కి వచ్చినప్పుడల్లా ఎవరైనా సరే, ఏ రాష్ట్రం నుంచి మనం వస్తున్నటువంటి వాళ్ళమైనా సరే, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నటువంటి వారైనా సరే, వెన్ యూ కమ్ టు సికింద్రాబాద్ పే ఎ విజిట్, ఒక్కసారి మీరు దర్శించండి. ఆరాధన టీవీ పరిచర్యలలో భాగంగా నూతన విభాగంగా ఆరాధన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏప్రిల్ 25న సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని సెయింట్ మేరీస్ చర్చ్ ఎదురుగానున్న యామ్శ్రీ క్లాసిక్ బిల్డింగ్ 2nd ఫ్లోర్లో ఆరాధన లైబ్రరీకి అనుబంధంగా ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ రెవరెండ్ డాక్టర్ శాంసన్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా జంట నగరాలకు చెందిన లేక సికింద్రాబాద్కు వచ్చిన వారు సలహాలు పొందవచ్చు. ప్రస్తుత దినాల్లో కుటుంబాలకు ఇది చాలా అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు అభిప్రాయపడ్డారు. There is a dearth of counseling centers, and a great city like Hyderabad needs hundreds of counseling centers like this. And it is a great beginning in a central location like Clock Tower near Sangeet Theatre. Just a hop, skip and jump from the station, and anybody can reach this place so easily, and there should be no problem in seeking help. And there comes a challenge of not only opening a counseling center but also staffing it with capable, trained and committed people, because when people come here they entrust their lives to the counselors. It is like a patient going to a doctor. It is like a patient going to a surgeon. They have to trust them, and they have to, therefore, the counselors have to therefore be very competent and committed people. Then people will be blessed. The name of the Lord will be glorified. And then, I tell you, this is only a beginning. Then many other counseling centers can be opened up. చాలా మంది మ్యారేజ్ కౌన్సిల్ అంటున్నారు, కానీ ఆ సెంటర్స్ ఎక్కడ ఉన్నట్టు నాకైతే తెలియదు. మరి ముఖ్యంగా క్రిస్టియన్ కౌన్సిలింగ్ సెంటర్స్, ఆరాధన టీవీ వాళ్ళు దీన్ని తెరవడం అన్నటువంటిది వారు చేసినటువంటి మరొక గొప్ప పని. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ దాస్ బాబు, రెవరెండ్ డాక్టర్ ఈ సత్య సువార్తరాజు, డాక్టర్ శాంసన్ గాంధీ, లైబ్రరీ దాత ముత్యపాగ రాజు, ఆరాధన టీవీ చైర్మన్ పాల్ దేవప్రేమ్ పుల్లా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉషా పాల్, ఆరాధన టీవీ స్టాఫ్, క్రైస్తవ ప్రముఖులు పాల్గొన్నారు. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 22వ బృందం ఏప్రిల్ 25 తెల్లవారుజామున తమ యెరూషలేం యాత్రను విజయవంతంగా ముగించుకుని క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు నాయకత్వంలో 43 మందితో యాత్రకు వెళ్లిన ఈ బృందం తమ యాత్రానుభవాలను యూసీవీతో పంచుకున్నారు. నిజంగా చాలా మంచి కార్యక్రమం అండి ఇది. ప్రజలకు ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు, తక్కువ ఖర్చుతో దేవుని యొక్క మహిమ కార్యక్రమాలు, వారు నడిచినటువంటి ప్రదేశంలో, వారు పుట్టినటువంటి ప్రదేశంలో చాలా చక్కగా చూపించారు. టీవీ వారికి ధన్యవాదాలు. ఇంత మంచి భాగ్యాన్ని కల్పించినందుకు అనేక వందనాలు. మేమైతే మాత్రం ఒక్కరమైతే ఎక్కడికి వెళ్ళలేము, ఎంత ఆస్తి ఉన్నా కూడా. మంచి అవకాశం ఇచ్చిండ్రు, మంచి పాస్టర్ని ఇచ్చి మమ్మల్ని పంపినందుకు వందనాలు. ఒకటి మేము కోరుకునేది ఏదంటే 10 రోజులు పెట్టిండ్రు కనుక 12 రోజులు పెడితే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను వెళ్ళి వస్తే ఇదే పెద్ద బైబిల్ స్టడీ అనిపించింది. ఇలాంటి అనుభవం మీరందరూ కూడా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను.
10 రోజులు కూడా మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా అనేక స్థలాలు యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి సిలువేసిన దగ్గర నుండి అనేక కార్యక్రమాలు చూపించి ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదల కోసం ఈ యాత్ర ఎంతగానో దోహదపడింది. Jesus Christ has been walked by taking the heavy cross, and I enjoyed the time at the boat ride in the Sea of Galilee, and I enjoyed in the baptism place. నా జీవితానికి రక్షణ కార్యాన్ని చేయడానికి చేసినటువంటి కార్యం అంతటా కూడా ఆ స్థలములన్నీ కూడా చూసి అనుభవించడానికి ఆనందించడానికి రెండంతల దీవెనలు పొందడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 23వ బృందానికి సంబంధించి సీట్ల బుకింగ్ జరుగుతోంది. ఈ బృందంలో మీరు కూడా పరిశుద్ధ యెరూషలేం యాత్ర చేయాలని కోరుకుంటే పాస్పోర్ట్ ఉన్నవారు తక్షణమే సీట్ రిజర్వేషన్ కొరకు టూర్ వివరాల కొరకు 7702774477 7702777787 నంబర్లలో సంప్రదించండి. ఆరాధన ప్రేక్షకులకు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన హోలీ ల్యాండ్స్ టూర్ ద్వారా బైబిల్కి సంబంధించిన ప్రదేశాలు చూడాలని ఆశపడేవారు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈజిప్ట్, ఆ తర్వాత పాలస్తీన్, జోర్డన్, ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలకు ఆరాధన టీవీ వారు మీరు తీసుకువెళ్తున్నారు. ఆ ప్రాంతాల వివరణ అంతా కూడా మీరు తెలుసుకుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో సంచరించి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన ఎటువంటి అద్భుతాలు చేశారో, ఏ ప్రాంతాలను సంచరించారో చూడడం ద్వారా బైబిల్ని మరింత క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలం. మరి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. May God bless you. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముప్పై మంది క్రైస్తవులను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. ఆరాధన టీవీ ద్వారా నూతనంగా లైబ్రరీ మరియు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ల ప్రారంభం. క్రైస్తవుల పవిత్ర దేశం వాటికన్ సిటీని ధ్వంసం చేసే కుట్రలో ఐసిస్ తీవ్రవాదులు. మధ్యధరా సముద్రంలో బోటు మునిగి గల్లంతైన 700 మంది లిబియా శరణార్థులు. విజయవంతంగా యెరూషలేం యాత్ర ముగించుకొని స్వదేశం చేరిన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 22వ బృందం. షాదీ ముబారక్ పథకం ద్వారా తెలంగాణ నిరుపేద క్రైస్తవ యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం. గర్వాపసి అని పిలుస్తున్న ఇంకా హృదయాల నిండా అంటరానితనంలో భారత జనాంగం. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియజేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా రాజేష్ తాతపుడితో 7702777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.